Right now, so next unit number 2, final accounts. And same final accounts, malli man tayari final accounts of manufacturing entities. Of manufacturing entities. Pregna. Sir, So చెప్పమ్మా ప్రజ్ఞ, అసలు జనరల్ గా మనం ఇప్పుడు దాకా చేసిన ఏంటన్నా? non-manufacturing entities. So that means trading activity అంటాం. So right now trading activity అంటే purchase and sale. Sale. Yes, sir. సో ఇప్పుడు మనం మాట్లాడుతుంది దేని గురించి అన్న? Manufacturing entities. సో మ్యానుఫ్యాక్చరింగ్ ఎంటిటీ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ. సో వాళ్ళ యాక్టివిటీ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ. సో వాళ్ళకి ఏముంటుంది అన్న? Producing and sale. రైట్, ప్రొడక్షన్ అండ్ సేల్, అంతే కదా? Yes, sir. సో ఇక్కడ ఏదైతే మనం ట్రేడింగ్ లో గూడ్స్ బయట నుంచి మార్కెట్ నుంచి పర్చేజ్ చేసి సేల్ చేసి ప్రాఫిట్ ఎంత, దాని నుంచి మళ్ళీ నెట్ ప్రాఫిట్ ఎంత, సో బ్యాలెన్స్ షీట్ అంటే ఇవన్నీ కూడా మనం ప్రిపేర్ చేస్తాం కదా. ఈసారి మనం ఏం చేయాలి? గూడ్స్ ని కూడా మనమే ప్రొడ్యూస్ చేయాలి. Yes, sir. సో ప్రొడ్యూస్ చేసినప్పుడు ఆయన ఖర్చు అంతా తీసుకుని దాన్ని సేల్ తో కంపేర్ చేసి ప్రాఫిట్ అండ్ లాస్ కనుక్కోవాలి. Yes, sir. రైట్ నా ఫస్ట్ పాయింట్ ఇది క్లియర్ కదా? Yes, sir. రైట్. సో ప్రాఫిట్ అండ్ లాస్ కనుక్కోవడానికి ట్రేడింగ్ యాక్టివిటీ ఉంటుంది కాబట్టి ఇంతకు ముందు మనకి ఫైనల్ అకౌంట్స్ అంటే ఏమైనా సోల్ ప్రొప్రైటర్ల ఫైనల్ అకౌంట్స్ అంటే Trading account, P&L account, balance sheet. ట్రేడింగ్ అకౌంట్, P&L, అకౌంట్, బ్యాలెన్స్. balance, సో ట్రేడింగ్ అకౌంట్ నుంచి ఏం కనుక్కుంటాం? gross profit or గ్రాస్ gross ప్రాఫిట్. P&L అకౌంట్ నుంచి ఏం కనుక్కుంటాం? profit or net loss. నెట్ ప్రాఫిట్ ఆర్ నెట్ లాస్. సో బ్యాలెన్స్ షీట్ నుంచి ఏం కనుక్కుంటాం? పొజిషన్, అసెట్స్ అండ్ లయబిలిటీస్. Yes, sir. రైట్. ఇప్పుడు సో గ్రాస్ ప్రాఫిట్ కనుక్కోవాలి అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఎంటిటీకి సేల్ ని కంపేర్ చేయడానికి నా దగ్గర కాస్ట్ ఉండాలి కదా. Yes, sir. ఇంతకు ముందు ట్రేడింగ్ యాక్టివిటీలో కాస్ట్ అంటే ఏంటి? పర్చేస్. Okay, sir. సో ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ఎంటిటీలో గూడ్స్ ప్రొడ్యూస్ చేస్తాం, పర్చేస్ చేసే బదులు ప్రొడ్యూస్ చేస్తున్నాం. సో ప్రొడ్యూస్ చేసినప్పుడు ఆ గూడ్స్ కదా ట్రేడింగ్ అకౌంట్ కి వస్తాయి. Yes, sir. నేను ప్రొడ్యూస్ చేసిన గూడ్స్ ట్రేడింగ్ అకౌంట్ కి వస్తే ఈ పర్చేస్ ప్లేస్ ఏ రీప్లేస్ అవుద్ది? ప్రొడక్షన్ రీప్లేస్ అవుతుంది. Yes, sir. సో ప్రొడక్షన్ రీప్లేస్ అవుతుంది. సో ప్రొడక్షన్ గూడ్స్ ప్రొడ్యూస్ చేసిన దాని కాస్ట్ కనుక్కోవడం కోసమే మనం ఇంకొక అకౌంట్ అడిషనల్ గా తయారు చేయాలని దాని పేరే మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్. Okay, sir. సో దేనికోసమైనా మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్? Production, cost of కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. Yes, sir. ఓకేనా? నువ్వు అబ్జర్వ్ చేయి, ఫైనల్ అకౌంట్స్ ఇప్పుడు దాకా నువ్వు తయారు చేసిన ట్రేడింగ్, P&L ఇవి రెండు కూడా ప్రాఫిట్ క్యాలిక్యులేషన్. Yes, sir. బట్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్ అనేది ప్రాఫిట్ క్యాలిక్యులేషన్ కూడా కాదు. దేనికోసమైనా? Production cost. ప్రొడక్షన్ కాస్ట్ క్యాలిక్యులేషన్. Yes, sir. సో మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్ ఈస్ ఫర్ ది టు క్యాలిక్యులేట్ ది ప్రొడక్షన్ కాస్ట్. Okay, sir. సో ఇప్పుడు ట్రేడింగ్ అకౌంట్ ప్రాఫిట్ అంటే ఏ బ్యాలెన్స్ ఉంటుంది? ట్రేడింగ్ అకౌంట్ Credit balance. క్రెడిట్ బ్యాలెన్స్. ప్రాఫిట్ అంటే క్రెడిట్, ఒక లాస్ వస్తే డెబిట్ ఉంటుంది, అది వేరియేషన్. బట్ జనరల్ గా ప్రాఫిట్ వస్తే క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది. P&L అకౌంట్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది? లెడ్జర్ Credit balance. క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది. క్రెడిట్ ఇస్ మోర్ దన్ ది డెబిట్, దట్స్ వై ఇట్ ఇస్ కాల్డ్ ప్రాఫిట్. Yes, బట్ sir. మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్ ఏ బ్యాలెన్స్ ఉంటుందన్న? కాస్ట్ అంటే Debit balance. ఆల్ కాస్ట్ ఆర్ డెబిట్ కదా. Yes, sir. సో మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్ కంటైన్స్ ఏ డెబిట్ బ్యాలెన్స్. Okay, It sir. is transferred to trading account Okay, sir. where we will calculate the gross profit. Yes, sir. ఓకేనా? Okay, sir. పాయింట్ అర్థమైందన్నా ఇది ఫస్ట్? Yes, sir. అర్థమైంది, sir. రైట్ అండి, థ్యాంక్ యూ. Thank you, sir. నెక్స్ట్ ఒక్కొక్క పాయింట్ గురించి డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం, తర్వాత మనం కాన్సెప్ట్ లోకి వెళ్దాం. ఫర్హద్, ఫర్హద్ తేజ మణికంఠ. తేజ మణికంఠ. మణికంఠ నా వాయిస్ వస్తుంది కదా? రైట్, నీ వాయిస్ రావట్లేదు. విశాల్. Yes, sir. రైట్ విశాల్, ఒకసారి జాగ్రత్తగా మనం నెక్స్ట్ స్టెప్ కి వెళ్దాం. ఫస్ట్ బేసిక్ పాయింట్ ఆఫ్ వ్యూ అర్థమైంది అది? Yes, sir. రైట్. ఇప్పుడు నెక్స్ట్, సో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్ లో గూడ్స్ ని మనం ప్రొడ్యూస్ చేయాలి కదా. ప్రొడక్షన్ లో గూడ్స్ అంటే 3 కేటగిరీస్ కింద మనం సెగ్రిగేట్ చేస్తాం. Yes, sir.
సో దీన్ని మనం ఆల్రెడీ ఇన్వెంటరీ చాప్టర్ లో నేర్చుకున్నాం స్టాక్ అనే పేరుతో. గూడ్స్ Yes, ప్రొడ్యూస్ sir. చేయడానికి ఫస్ట్ మనం ఒక మెటీరియల్ కొంటాం కదా అన్న, దాన్ని ఏమంటాం? రా మెటీరియల్ సార్. రా మెటీరియల్ అంటాం. ఈ రా మెటీరియల్ ని పూర్తిగా కన్వర్ట్ చేసి ఖర్చులు పెట్టి ఫినిష్డ్ గుడ్స్ కింద క్యాలిక్యులేట్ చేస్తాం, అవునా కదా, ప్రిపేర్ చేస్తాం. ఎస్ సార్. దాన్ని మనం అంటాం ఫినిష్డ్ గుడ్స్ అని అంటాం. Yes, ఒకవేళ sir. గూడ్స్ పూర్తిగా ప్రొడ్యూస్ అవ్వలేదు అనుకో, వర్క్ ఇన్ ఈ రెండు ప్రోగ్రెస్. డేట్ కి మనం ఇదంతా ఎప్పుడు చూస్తాం, ఈ రెండు కి, ఓకేనా. ఎస్ సార్. ప్రొడ్యూస్ అవ్వకపోతే దాన్ని ఏమంటాం? వర్క్ ఇన్ ప్రోగ్రెస్. మూడు ఉంటాయి నా స్టాక్, రా మెటీరియల్, ఫినిష్డ్ గుడ్స్, డబ్ల్యూఏ. ఎస్ సార్. సో నేను పెన్ ప్రొడ్యూస్ చేస్తాను, ప్లాస్టిక్ పర్చేస్ చేశాను, పర్చేస్ చేసిన ప్లాస్టిక్ లో కొంత ఫినిష్డ్ గుడ్స్ కింద ప్రొడ్యూస్ చేశాను, కొంత డబ్ల్యూఏపీ లో ఉండిపోయిందన్న, కొంత స్టాక్ రా మెటీరియల్ రూపంలో కూడా ఉండిపోవచ్చు, అసలు వాడకుండా ఉండిపోవచ్చు కదా పర్చేస్ చేసిన స్టాక్. ఎస్. ఎస్ సార్. సో కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్ లో స్టాక్ అంటే ఎన్ని ఉంటాయి? 3 ఐటమ్స్ ఉంటాయి. రా మెటీరియల్ స్టాక్ ఉండొచ్చు, ఫినిష్డ్ గుడ్స్. ప్రొడ్యూస్ అయిపోయి సేల్ చేయడం కోసం రెడీగా ఉన్న స్టాక్ ఉండొచ్చు, ప్రొడక్షన్ Yes, sir. ఇన్ ప్రాసెస్ లో ఉన్న స్టాక్ కూడా ఉండొచ్చు. ఈ రెండు డేట్. ఓకే సార్. ఓకే నాన్న. లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ విషయాలు ఒకసారి జాగ్రత్తగా అర్థం చేసి ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను. ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్ లో మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీకి సంబంధించినటువంటి ఎక్స్పెండిచర్, గూడ్స్ ప్రొడ్యూస్ చేయాలంటే ఏమేమి ఖర్చులు అవుతాయో చెప్పగలవా? డిప్రిషియేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రా మెటీరియల్ ఖర్చు అవుతాయి సార్. రా మెటీరియల్ కొంటేనే కదా మనం గూడ్స్ ప్రొడ్యూస్ చేయగలం. ఎస్ సార్. రైట్. నెక్స్ట్ ఇంకేం ఖర్చు అవుతాయి రా మెటీరియల్ కాకుండా? సాలరీస్ టు ఎంప్లాయీస్. సాలరీస్ అనేది ప్రొడక్షన్ యాక్టివిటీకి సంబంధం. సార్ We can వాయిస్ say కట్ అయింది సార్. ఓకే సార్. Wages, production activity, goods production. Okay, na? Salaries is related to office and administration. It is shown in P&L. It is not related to production activity. ఓకే సార్. ప్రొడక్షన్ గురించి మాట్లాడుతున్నాం నేను, ఓకేనా. ఓకే సార్. రైట్. రా మెటీరియల్, వేజెస్. గూడ్స్ ప్రొడ్యూస్ చేయడానికి ఇంకేం ఖర్చులు అవుతాయి? గూడ్స్ ఎక్కడ ప్రొడ్యూస్ చేస్తాం? మిషనరీ డిప్రిషియేషన్. మిషనరీ వాడతాం. సో డిప్రిసియేషన్ ఆఫ్ ది మిషనరీ ఇస్ ద పార్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కాస్ట్, అవునా కదా. ఎస్ సార్. వెరీ గుడ్. డిప్రిసియేషన్ ఆఫ్ మిషనరీ. నెక్స్ట్ ఇంకా గోడౌన్ రెంట్. గుడౌన్ అనకూడదు, ఫ్యాక్టరీ. నువ్వు ప్రొడ్యూస్ చేసిన ఫ్యాక్టరీ. ఎస్ సార్. ఫ్యాక్టరీకి సంబంధించిందంటే మ్యానుఫ్యాక్చరింగ్. అదే నువ్వు అన్నట్టు గుడౌన్ అంటే సేల్ చేయడానికి నన్ను. ఓకే సార్. అది అంటే రా మెటీరియల్స్ కూడా పెడతాం కదా దీని సార్. గురించి ప్రొడక్షన్ యాక్టివిటీ. ఎస్ సార్. సో ప్రొడక్షన్ కి సంబంధించిన యాక్టివిటీ అంటే ఫ్యాక్టరీ రెంట్. ఫ్యాక్టరీ రెంట్. పవర్, ఫ్యాక్టరీ పవర్. ఎస్ సార్. అంటే రా మెటీరియల్స్ కూడా గోడౌన్ లో పెడతాం కదా సార్. సో రా మెటీరియల్ అన్న స్టోర్స్ అని అంటాం దాన్ని. ఓకే సార్. సో రా మెటీరియల్ పెట్టే ప్లేస్ ఏమంటాం? స్టోర్స్ అని అంటాం. ఓకే సార్. సో రా మెటీరియల్ స్టోరేజ్ ప్లేస్ వేరే ఉంటుంది, ఫ్యాక్టరీ స్టోర్ అంతా ఒక దగ్గర ఉంటుంది అన్న. ప్రొడక్షన్ యాక్టివిటీ జరిగేదంతా ఒకటి ఉంటుంది, ప్రొడ్యూస్ అయిన దాని గూడ్స్ సేల్ చేయడానికి రెడీగా చేసే ప్లేస్ ఒకటి ఉంటుంది. ఓకే సార్. రైట్ అన్న. సో నీకు జాగ్రత్తగా అర్థం అయ్యేలా చెప్తాను. ఇక్కడ మనకి రెండు అన్నమాట. ఫ్యాక్టరీలో రెండు ప్లేసెస్ కింద మనం కన్సిడర్ చేస్తాం. ఒకటి ఫ్యాక్టరీ, రెండోది గుడౌన్. సో ఫ్యాక్టరీలో ఏమవుతుందని మనకి గూడ్స్ స్టోర్ అవుతాయి, ప్రొడ్యూస్ చేస్తాం. ప్రొడ్యూస్ చేసిన గూడ్స్ ని గుడౌన్ కి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఇక్కడి నుంచి ఏమవుతాయన్న సేల్ జరుగుతుంది. ఓకే సార్. రైట్ అన్న. విషయాలు అర్థమవుతుందా? ఎస్ సార్. రైట్. నెక్స్ట్ ఇంకా ఇప్పుడు ఏవైతే నువ్వు ఖర్చులు చెప్పావన్నా వీటన్నిటిని కూడా మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీలో 3 పేర్లు పెడతారు, 3 నేమ్స్ తో పిలుస్తాం. ఓకే సార్. సో ఏంటి ఆ పేర్లు అనేది నేను నీకు చెప్తున్నాను. ఒకటి మెటీరియల్ అంటాం. రైట్. ఒకటేంటి? మెటీరియల్ సార్. రెండోది లేబర్. మూడోది ఎక్స్పెన్సెస్. చూడు నేనేమంటాను, వాచ్మెన్. రైట్ అన్న. ఫ్యాక్టరీకి వాచ్మెన్ ఉంటాడు కదా. ఎస్ సార్. రైట్ అన్న. వాచ్మెన్ కి శాలరీ పే చేస్తాం. మూడిట్లో ఏంటి? ఓకే సార్. లేబర్ సార్. లేబర్ అనాలి. ఏదో కేటగిరీ, 3 కేటగిరీస్ లో చెప్పాలి, ఓకేనా. ఓకే సార్. ఫ్యాక్టరీ రెంట్ పే చేసాం. ఎక్స్పెన్సెస్ సార్. ఎక్స్పెన్సెస్. డిప్రిసియేషన్ ఆఫ్ ది మిషనరీ. ఎక్స్పెన్సెస్. ఎక్స్పెన్సెస్. ఓకే. ఆయిల్ అండ్ గ్రీజ్.
మెటీరియల్స్. రైట్ అన్న. ప్లాస్టిక్ పెన్ ప్రొడక్షన్ అనుకో, మన కంపెనీ ప్లాస్టిక్. మెటీరియల్ సార్. మెటీరియల్స్. స్టోర్ కీపర్ సాలరీ. లేబర్ సార్. లేబర్. అర్థమవుతుందా నేను చెప్పాను? ప్రొడక్షన్ చేసే లేబర్ వేజెస్. లేబర్ సార్. లేబర్ కాస్ట్ అన్న. అర్థమవుతుందా? సో మనకి కాస్ట్ ఎన్ని రకాలైన? మెటీరియల్ కాస్ట్, లేబర్ కాస్ట్, ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ జాగ్రత్తగా నేను చెప్తున్నాను మళ్ళీ. ప్రతి ఎలిమెంట్ కూడా 2 కేటగిరీస్ అన్న మళ్ళీ దీనిలో. ఒకటి డైరెక్ట్, రెండోది ఇండైరెక్ట్. ఏంటన్నది? డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ సార్. సో వాట్ ఈస్ డైరెక్ట్, వాట్ ఈస్ ఇండైరెక్ట్? డైరెక్ట్ అంటే ప్రొడక్షన్ కి డైరెక్ట్ గా అయ్యేది. The cost which is directly related to the production. Yes sir. It is known as direct cost. Direct. The activity is not directly helped in a production activity. That is called indirect. Yes sir. For example, the oil and greases ain't first of all material. Yes direct sir. Indirect ante? Indirect sir. Indirect. Right. Plastic pen production lo plastic. Direct sir. Direct. For example, simple ga oka coffee machine undi anukundaam. Coffee machine. Yes sir. Coffee produce chestadi kada coffee machine. Yes chala sir. office lo vaartuntam kada. Yes sir. అదే ప్రొడక్షన్ యాక్టివిటీ అనుకో, ఊహించుకుందాం. Okay కాఫీ sir. ప్రొడ్యూస్ చేయడానికి వాడే రా మెటీరియల్స్ ఏవేంటి? కాఫీ బీన్స్, షుగర్, yes sir. వాటర్, Yes మిల్క్. sir. రైట్ నా? Yes sir. ఇవన్నీ ఏంటి? ఇప్పుడు మిల్క్ కాదు, మిల్క్ పౌడర్. ఓకేనా? Yes sir. ఇవన్నీ కూడా కాఫీ ప్రొడక్షన్ కి డైరెక్ట్లీ రిలేటెడ్ టు ప్రొడక్షన్ Indirect యాక్టివిటీ. sir. Direct cost sir. డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ కాస్ట్, డైరెక్ట్ మెటీరియల్స్. Okay. అదే కాఫీ మిషన్ పనిచేయడానికి మనం ఆయిల్, గ్రీజో, మెయింటెనెన్స్ చేసాం. Yes sir. అవన్నీ ఏంటి? Indirect cost. ఇండైరెక్ట్ మెటీరియల్స్. అర్థమవుతుందా? Yes sir. అలా అన్నమాట. సో ఏదైనా సరే డైరెక్ట్ ఉండొచ్చు, ఇండైరెక్ట్ ఉండొచ్చు. All direct items means direct material, చెప్పాలి నువ్వే, direct material plus direct labor cost plus direct expenses. ఈ మూడింటిని కలిపి మనం అంటామన్నా, దీనికి పేరు పెడతారు మీలో ప్రైమ్ కాస్ట్ అని అన్న. దాన్ని ఏమనాలి? ప్రైమ్ కాస్ట్. సో గూడ్స్ ప్రొడ్యూస్ చేయడానికి ఉపయోగించిన డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్స్. ఓకే సార్. All indirect items are combined in that means indirect material, indirect labor, indirect expenses. ఈ మూడింటిని కలిపి ఏమనాలన్నా? ఓవర్ హెడ్స్ అనాలి. ఓకే సార్. మ్యానుఫ్యాక్చరింగ్ లో దాన్ని ఏమనాలి? ఓవర్ హెడ్స్. సో ఫస్ట్ పాయింట్ అర్థమైందా? ఒకసారి చెక్ చేసుకునే డౌట్ ఉంటే అడుగు. yes sir, అర్థమైంది సార్. సో అందరూ కూడా ఒకసారి దీనిలో ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు. ఇన్ కేస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ, గూడ్స్ ప్రొడ్యూస్ చేయడానికి అయ్యే ప్రతి ఖర్చుని 3 ఎలిమెంట్స్ కింద విడదీస్తాం. సో 3 ఎలిమెంట్స్. దాని వీటి గురించి కొంచెం ఇన్ డీటెయిల్ గా కాస్టింగ్ అనే సబ్జెక్ట్ లో మనకి నెక్స్ట్ లెవెల్లో వస్తుంది. సో ఇక్కడ మనం బేసిక్ విషయాలు మాత్రమే నేర్చుకుంటాం. రైట్ దాన్. సో 3 ఎలిమెంట్స్ కింద విడదీస్తాం. ఒకటి మెటీరియల్ కాస్ట్, రెండోది లేబర్ కాస్ట్, మూడోది ఎక్స్పెన్సెస్. నువ్వు ఏదైనా 3 కేటగిరీస్ లో చెప్పాలి. ఈ మూడిట్లో మళ్ళీ డైరెక్ట్, ఇండైరెక్ట్. సో డైరెక్ట్లీ రిలేటెడ్ టు ప్రొడక్షన్, so not directly related to production activity. So all direct items, that means direct material, direct labor, direct expenses. మూడు కలిపి మనం ఏమనాలి? ప్రైమ్ కాస్ట్ అనాలి. మూడింటిని కలిపి ఏమనాలి? ప్రైమ్ కాస్ట్. ఇండైరెక్ట్ మెటీరియల్, ఇండైరెక్ట్ లేబర్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మూడింటిని కలిపి ఏమనాలి? ఓవర్ హెడ్స్ అనాలి. ఇవన్నీ ఖర్చులు పెడితేనే నా గూడ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. రైట్? నా గూడ్స్ ఏమవుతాయి? ప్రొడ్యూస్ అవుతాయి. అంటే సింపుల్ గా నువ్వు అబ్జర్వ్ చేస్తే సో ఫైనల్ అకౌంట్స్ లో ఫస్ట్ అకౌంట్ మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్. రైట్? అఖిల్ ఆదిత్య ఉన్నాడా? ఫణి సాయి తేజ, రైట్? అభిరామ్, బాలు, హేమంత్ సార్. బాలు ఉన్నాడా? ఓకే రైట్. బాలు విన్నావా ఇదంతా నేను చెప్పిందంతా? ఎస్ సార్. రైట్ బాలు. సో బాలు ఇప్పుడు నువ్వు చెప్పు, ఖర్చు పెడితే ఎక్స్పెండిచర్ ఏ బ్యాలెన్స్ వస్తుందని, ఏ ఐటమ్ అయినా ఖర్చు పెట్టు, మెటీరియల్ అవ్వచ్చు, లేబర్ అవ్వచ్చు, ఎక్స్పెండిచర్ అవ్వచ్చు, ఏదైనా ఖర్చు పెడితే ఎన్టీ అని రాస్తాం, ఎక్స్పెన్స్ డెబిట్ చేస్తాం. ఆ ఖర్చుని డెబిట్ చేస్తాం.
ఎస్ సార్. అంటే ఏ ఎక్స్పెండిచర్ అని ఏ బ్యాలెన్స్ ఉంటుంది, డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది, అవునా కదా? ఎస్ సార్. ఇప్పుడు ఆ ఎక్స్పెండిచర్ రిలేటెడ్ టు మ్యానుఫ్యాక్చరింగ్ అయితే దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్ కి క్లోజ్ చేయాలి. ఎస్ సార్. సో నేను ఇక్కడ రాస్తున్నాను చూడు, 2 డైరెక్ట్ మెటీరియల్ కన్జ్యూమ్డ్. ఎంత మెటీరియల్ వాడితే అంత మెటీరియల్ ప్రొడక్షన్ కోసం. ఎస్ సార్. కన్జ్యూమ్డ్ అంటే ఎలా కనిపెడతాను, ఎంత మెటీరియల్ వాడాము అనేది ఎలా తెలుస్తుందా? నా దగ్గర ఆల్రెడీ స్టాక్ ఉండొచ్చు, అది వాడచ్చు. ఎస్ సార్. లేదు అంటే బయట నుంచి నేను రా మెటీరియల్ కొనొచ్చు, ఎస్ సార్. ఈ రెండు వాడచ్చు. లేదు ఇయర్ కి కొంత వాడకుండా ఉండొచ్చు, దాని ఏమంటాం క్లోజింగ్ స్టాక్. ఎస్ సార్. ఇవి మూడు ఏంటన్నా, ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజ్ మైనస్ క్లోజింగ్ స్టాక్ ఇస్ నోన్ యాజ్ మెటీరియల్ కన్జ్యూమ్. ఎస్ సార్. సో ఎంత అయితే కన్జ్యూమ్ చేస్తానో ఆ కాస్ట్ ని డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది, దాన్ని తీసుకొచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్ కి క్లోజ్ చేశాను. ఓకే సార్. తర్వాత 2 డైరెక్ట్ లేబర్ ఇంకర్డ్. లేబర్ వేజెస్ ఎంత అయితే ఖర్చు అయిందో అది డెబిట్ చేశాను. 2 డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ డెబిట్ చేశాను. ఈ మూడింటిని కలిపితే ఏమంటాం? మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్. వీటిని కలిపితే ఏమంటాం? ప్రైమ్ కాస్ట్ అంటాం. ప్రైమ్ కాస్ట్. దీనికి ఇంకొకటి కూడా యాడ్ చేయాలని, ఏంటది? ఓవర్ హెడ్స్. దట్ మీన్స్ ఇండైరెక్ట్ మెటీరియల్, ఇండైరెక్ట్ లేబర్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఈ మూడు కూడా యాడ్ చేస్తే ఓవర్ హెడ్స్ అంటాం, అవునా కదా? ఎస్ సార్. ఇవి నాలుగిటిని కలిపితేనే మనకి ఏమవుతుంది, గూడ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఎస్ సార్. ప్రొడ్యూస్ అయితే అవి ఏ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అవ్వాలి? ట్రేడింగ్ అకౌంట్. ట్రేడింగ్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ ప్రొడ్యూస్డ్. సో ట్రేడింగ్ అకౌంట్ లో డెబిట్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్ నుంచి వస్తాయి. ఓకే సార్. ప్రొడ్యూస్ అవుతాయని అర్థం. సార్ పూర్తిగా ప్రొడ్యూస్ అయితే మనం వాటిని సేల్ చేయాలి కాబట్టి ట్రేడింగ్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తాం. అర్థమవుతుందా నేను చెప్తున్నాను? ఓకే సార్, అర్థమవుతుంది సార్. లేదు నేను ప్రొడ్యూస్ చేసిన మొత్తం గూడ్స్ ఫినిష్డ్ గూడ్స్ కాదనుకో, ఇంకా కొన్ని గూడ్స్ కంప్లీట్ అవ్వలేదు అనుకో, అది ఇక్కడే రాసుకుంటాం బై క్లోజింగ్ WIP. రైట్, నేను అర్థమవుతున్నా బాలు సార్. ఇది పాయింట్ క్లియరేనా? సార్ ఇందాక వినబడలేదు సార్, స్ట్రక్ నో అయింది. ప్రాబ్లం. నేను అడుగుతుంది ఏంటంటే మొత్తం అన్ని డెబిట్ చేసామా ఎక్స్పెండిచర్? ఎస్ సార్. డెబిట్ చేసి గూడ్స్ ఫినిష్ గూడ్స్ ప్రొడ్యూస్ చేయొచ్చు, లేదు ప్రాసెస్ మధ్యలో ఉండిపోవచ్చు గూడ్స్ ప్రొడక్షన్ లో. ఎస్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాస్టిక్ వేజెస్ అన్ని ఖర్చు పెట్టి పూర్తిగా పెన్ ప్రొడ్యూస్ చేయొచ్చు, లేకుండా క్యాప్ లేకుండా పెన్ ప్రొడ్యూస్ చేయొచ్చు. ఎస్ సార్. క్యాప్ లేకుండా ఉన్న పెన్ సేల్ చేయగలమా, క్యాప్ కూడా ఉన్న పెన్ సేల్ చేయగలమా? క్యాప్ తో ఉన్న పెన్ సేల్ చేయగలం ఫుల్లీ సార్. ప్రొడ్యూస్ ని సేల్ చేయగలం. ఎస్ సార్. ఏవైతే ఫుల్లీ ప్రొడ్యూస్డ్ అవి ట్రేడింగ్ అకౌంట్ కి వెళ్తాయి. ఎస్ సార్. పెండింగ్ ఉండిపోయిన ఏదైనా ఎక్కడ ఉండిపోద్ది? మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్ లోనే క్లోజింగ్ స్టాక్ రూపంలో ఉండిపోద్ది. ఎస్ సార్. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్లోజింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. ఓకే సార్. మరి ఇది క్లోజింగ్ ఇయర్ లో, మరి ఇదే ప్రాసెస్ నెక్స్ట్ ఇయర్ లో కూడా ఉండొచ్చు కదా? ఎస్ సార్. ఇప్పుడు ఇక్కడ క్లోజింగ్ నెక్స్ట్ ఇయర్ లో, ఇప్పుడు క్యాప్ లేకుండా ఉన్న పెన్ నా దగ్గర ఉండిపోయింది ఇయర్ లో, నెక్స్ట్ ఇయర్ బిగినింగ్ లో ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేస్తాం క్యాప్ సార్. క్యాప్ ప్రొడ్యూస్ చేసి వాటిని ఫైనలైజ్ చేస్తాం కదా, ఫిక్స్ చేస్తాం కదా, ఫినిష్ ప్రొడ్యూస్ చేస్తామా చేయమా? చేస్తాం సార్. అంటే అదే ఫస్ట్ మనకి ఓపెనింగ్ అవుతుంది. అటు ఓపెనింగ్ WIP. ఓపెనింగ్ WIP మీద ఈ అన్ని ఖర్చులు పెడతాం నేను ఫస్ట్, ఎస్ సార్. అవి ప్రొడ్యూస్ అవుతాయి. ఇంకా ప్రొడ్యూస్ చేసుకుంటూ వెళ్తాం. ఇంకొన్ని పూర్తిగా ప్రొడ్యూస్ అయిన అన్ని ట్రేడింగ్ కి వెళ్ళిపోతాయి. ఇంకేమైనా పెండింగ్ ఉండిపోతే ఎక్కడ ఉండిపోతాయి? WIP లో. ఓకేనా? ఓకే సార్. రైట్. ఇంకొకటి ఫైనల్, ఇవన్నీ నువ్వు అబ్జర్వ్ చేయి. ఇదంతా స్టాక్ రన్స్. ఫైనల్ గా గూడ్స్ ప్రొడ్యూస్ అయిన అకౌంట్ ఎక్కడికి వెళ్తుంది? ట్రేడింగ్ అకౌంట్ లో డెబిట్ అవుతుంది. ట్రేడింగ్ అకౌంట్ లో ఇంకా ఏముంటాయి? సేల్స్ ఉంటాయి, క్లోజింగ్ స్టాక్. వాళ్ళు అంతేనా? ఎస్ సార్. సో ఇప్పుడు నేను ఏవైతే గూడ్స్ ని ప్రొడ్యూస్ చేశానో అవి డెబిట్ అయినాయి. సో మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్ ఎప్పుడు ఏ బ్యాలెన్స్ ఉంటుంది అంటే ఖచ్చితంగా డెబిట్ బ్యాలెన్స్. ఈ డెబిట్ బ్యాలెన్స్ టోటల్ ఇస్ ట్రాన్స్ఫర్ టు ట్రేడింగ్ అకౌంట్ ఆర్ క్లోజింగ్ WIP. ఎస్ సార్. సో ట్రేడింగ్ అకౌంట్ ఏదైతే డెబిట్ అయిందో ఆ గూడ్స్ ని మనం ఫస్ట్ సేల్ చేయొచ్చు, లేదంటే స్టాక్ ఉండిపోవచ్చు. ఎస్ సార్. ఫినిష్డ్ గూడ్స్ స్టాక్ ఇది. పైది స్టాక్ కాదన్న, ప్రొడ్యూస్డ్ గూడ్స్. ఎస్ సార్. రైట్. అల్టిమేట్ గా ఇక్కడ వచ్చేది ఏంటన్నా? జీప్. ఎస్ సార్. సో ట్రేడింగ్ అకౌంట్ లో ఏమైనా మార్పు ఉందా అసలు? లేదు సార్. ఏం లేదన్న. డెబిట్ సైడ్ పర్చేజ్ ఎక్స్పెన్స్ దాచేవాళ్ళం కదా, ఏం ఉండవు ఇంకా. ఎస్ సార్. అవన్నీ ఎక్కడ ఉంటాయి?
మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్ లో ఉంటాయి. అక్కడి నుంచి గూడ్స్ ప్రొడ్యూస్ ఎక్కడికి వెళ్తాయి? ట్రేడింగ్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్. ట్రేడింగ్. సింప్లీ మీన్స్ ఫ్యాక్టరీ టు గోడౌన్ అని అర్థం. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్. రైట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. రైట్, ఇంకెవరికైనా ఏదైనా డౌట్ ఉంటే నేను చెప్పిన కాన్సెప్ట్ లో ఫస్ట్ అడగండి. సో డౌట్ ఏమి లేకపోతే అప్పుడు మనం టెక్స్ట్ బుక్ గురించి, టెక్స్ట్ బుక్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ దగ్గరికి వెళ్దాం. సో మంజునాథ్, అర్థమైందా ఇది? ఎస్ సార్, అర్థమైంది సార్. సార్, చెప్పమ్మా. ట్రేడింగ్ అకౌంట్ లో 2 మ్యానుఫ్యాక్చర్ అకౌంట్ అని రాశారు కదా సార్, అవునన్నా. అది స్టాకా సార్? ప్రొడ్యూస్డ్ గూడ్స్ నాన్న. మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్ లో ఎన్ని గూడ్స్ ని ప్రొడ్యూస్ చేస్తామో ఇదేనా మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్. డెబిట్ అన్ని ఎక్స్పెండిచర్స్ రాసామా? ఎస్ సార్. ఎక్స్పెండిచర్స్ అన్ని కలిపితే ఏమవుతాయి? ఫినిష్డ్ గూడ్స్ ప్రొడ్యూస్ అవుతాయా? ఎస్ సార్. మరి వీటిని ఏం చేయాలి? సేల్ చేయాలా? చేయాలి సేల్ సార్. చేయాలంటే మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్ నుంచి ఏ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అవ్వాలి? వీటిని ట్రేడింగ్ అకౌంట్ సార్. అదే చేసాం. ఓకే సార్. ట్రేడింగ్ అకౌంట్ లో 2 మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్ అంటే ఏంటది? అది ప్రొడ్యూస్డ్ గూడ్స్, నాట్ సోల్డ్ గూడ్స్, ప్రొడ్యూస్డ్. ఎస్ సార్. అదే ఇది ఇంతకు ముందు లేనప్పుడు గూడ్స్ ని ప్రొడ్యూస్ చేసేవాళ్ళం కాదు. ఎక్కడి నుంచి తెచ్చేవాళ్ళం? పర్చేజ్ చేసేవాళ్ళం. ఎస్ సార్, పర్చేస్ చేసాము. ఒకవేళ పర్చేజ్ చేయకపోతే ఇక్కడ ఉంటుంది ఓపెనింగ్ స్టాక్ అన్ని కూడా ట్రేడింగ్ అకౌంట్ లో ఉంటుంది. సరే కాదు, ప్రొడ్యూస్ చేస్తాం ఈసారి. ఎస్ సార్. గోడౌన్ లో ఉన్న స్టాక్, గోడౌన్ కి ఎన్ని ప్రొడ్యూస్ చేస్తాం అవి, దాని నుంచి ఎన్ని సేల్ అయిపోయి రిమైనింగ్ క్లోజింగ్ స్టాక్ జీపీ. ఓకే సార్. అంటే ట్రేడింగ్ అకౌంట్ లో ఉన్నదంతా ఫినిష్డ్ గూడ్స్ స్టాక్ నా. ఎస్ సార్. సో ట్రేడింగ్ అకౌంట్ లో ఉన్నదంతా ఏంటి? ఫినిష్డ్ గూడ్స్ రిలేటెడ్ యాక్టివిటీ. ఆ ఫినిష్డ్ గూడ్స్ ని ప్రొడ్యూస్ చేయడానికి అయిన ప్రతి యాక్టివిటీ ఎక్కడ ఉంటుంది? మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్స్. మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్. సింపుల్. ఓకేనా? ఎస్ సార్. రైట్, నువ్వే చెప్పినా. నిత్య అయినా మాట్లాడుతుంది. చరిష్మా సార్. చరిష్మా, రైట్. చరిష్మా చూడన్నా మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ గురించి వాడు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. అబ్జర్వ్ చే. మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ రా మెటీరియల్ కన్జ్యూమ్డ్, డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ వేజెస్, డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్. ఈ మూడింటిని కలిపేస్తే ఏమంటాం? డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అని అంటాం. రైట్, దానికి ఇండైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్స్, ఇవన్నిటిని కలిపి వచ్చేది టోటల్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్. సింపుల్ గా మనం ఏమంటాం పైన చెప్పిన డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ వేజెస్ మీన్స్ డైరెక్ట్ లేబర్ ఎలాగైనా అనొచ్చు, ప్లస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఈ మూడింటిని కలిపి రాసేది ఏంటంటే ప్రైమ్ కాస్ట్. దీనికి మనం అడిషనల్ గా యాడ్ చేయాల్సింది ఏంటి? ఓవర్ హెడ్స్. అప్పుడు మనకు వచ్చేదాని పేరు ఏంటంటే టోటల్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్. ఓవర్ హెడ్స్ అంటే ఏంటన్నా? మళ్ళీ ఇండైరెక్ట్ మెటీరియల్, ఇండైరెక్ట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఈ మూడింటిని కలుపుకుంటే ఓవర్ హెడ్స్ అంటాం. కానీ ఈ ఖర్చులు ఎక్కడ అవ్వాల్సిన ఖర్చులు అనేవి అన్ని కూడా ప్రొడక్షన్ యాక్టివిటీ కోసం అవ్వాల్సిన ఖర్చు. డైరెక్ట్ గా అవ్వచ్చు, ఇండైరెక్ట్ గా అవ్వచ్చు. ఓకేనా? ఓకే సార్. రైట్. సో రా మెటీరియల్ మొత్తం అంతా కన్జ్యూమ్డ్ రాసుకుంటాం. అంటే ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజ్ మైనస్ క్లోజింగ్ స్టాక్, డైరెక్ట్ గా కన్జ్యూమ్డ్ రాసుకుంటాం. ఎస్ సార్. రైట్ నా? రైట్. సో ఇప్పుడు క్వశ్చన్ అడుగుతున్నాడు చూడు, అబ్జర్వ్ చేయి. ఇలిస్ట్రేషన్ నెంబర్ 1 చాలా సింపుల్ క్వశ్చన్. చరిష్మా సార్. రైట్, క్వశ్చన్ నెంబర్ 1 చదవనా? ఎస్ సార్. చాలా ఈజీ థింగ్ నాన్న, నీకు అర్థం కాకపోతే నేను చెప్తాను, కంగారు పడు. సో 1 lakh units were produced in a factory. ఫ్యాక్టరీలో ఎన్ని ప్రొడ్యూస్ చేస్తారో చెప్పేశాడు. Per unit material cost 10, per unit labor cost 5, and apart were to pay royalty of 3 rupees per unit to the Japanese collaborator who supplied the technology. సో మొత్తానికి 1 lakh units ప్రొడ్యూస్ చేయడానికి ఏమేమి ఖర్చులు అయ్యాయి? డైరెక్ట్ మెటీరియల్ ఖర్చు అయిందంటే ఎంత? 10 into 1 lakh sir. వెరీ గుడ్. అంటే ఎంత? 10 lakhs ఖర్చు పెట్టాడు నేను. మెటీరియల్ యాక్టివిటీ, మెటీరియల్ ఎక్స్పెండిచర్. వేజెస్ ఎంత ఖర్చు పెట్టాడు నేను? లేబర్ 3 lakhs sir. 1 lakh into 5 rupees, that equals to 5 lakhs. Royalty na, that means direct expenditure 3 lakhs sir. ప్రొడ్యూస్ చేయడానికి పర్మిషన్ అన్న రాయల్టీ ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడు? సమ్ జపనీస్ కంపెనీ నుంచి పర్మిషన్ తెచ్చుకున్నాడు నాన్న. ఓకేనా? 3 lakhs.
Yes, sir. డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మూడింటిని కలిపి ఏమంటాం? Manufacturing costs. ప్రైమ్ కాస్ట్ అని అంటాం. Yes, sir. Prime costs. ప్రైమ్ కాస్ట్ అని అంటాం. సో టోటల్ ఎంతనా? 18 lakhs. 18 lakhs, sir. సో ఇండైరెక్ట్ డేటా ఎక్కడ ఇవ్వలేదు కాబట్టి ఇట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్. లేదు Yes. ఇండైరెక్ట్ గానే ఉంటే మనం ఏం చేస్తాం? ఓవర్ హెడ్ కూడా యాడ్ చేసి అప్పుడు దాన్ని ఏమంటాం? Manufacturing costs. ఓకేనా? పాయింట్ అర్థమవుతుందా? Yes, sir. ఇండైరెక్ట్ డేటా ఎక్కడ లేదు కాబట్టి వారు చెప్పేసారు మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేయబట్టి ద ప్రైమ్ కాస్ట్ ఇది మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్. Yes, sir. ఓకేనా? Okay, sir. అది కష్టమైన విషయం ఏమైనా ఉందా దీనిలో? No, sir. ఏం లేదు నాన్న. రైట్, ఇక్కడ ఒక పాయింట్ ఒకసారి అబ్జర్వ్ చేయనన్నా ఒకసారి మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్. రైట్, నెక్స్ట్ పర్సన్ వెళ్దాం. థ్యాంక్ యూ చరిష్మా. నెక్స్ట్ హేమంత్. సార్. హేమంత్ విన్నావా మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్ మొత్తం? సార్. కొంచెం గట్టిగా. సార్. ఎస్ సార్. విన్నావా అని అడుగుతున్నాను. ఎస్ సార్. రైట్, సో మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్ డిజైన్ మీన్స్ ఫార్మాట్. సో ఫార్మాట్ ఇస్తున్నాడు, ఇందాక మనం చేసిన ఫార్మాట్ అవునా కాదో నువ్వే చెప్పాలి. ఫార్మాట్ లో ఏమేమి ఉంటాయి చెప్పు సింపుల్ గా. ఓకే సార్. మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్ లో సార్, మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్ లో డెబిట్ సైడ్ ఐటమ్స్ ఏముంటాయి సింపుల్ గా చెప్పు. రెండు ఉంటాయి. ప్రైమ్ కాస్ట్, ఓవర్ హెడ్. ఎస్ సార్. వాట్ ఈస్ ప్రైమ్ కాస్ట్? వాట్ ఈస్ ప్రైమ్ కాస్ట్ హేమంత్? కావలేదు. రైట్, నెక్స్ట్ పర్సన్. హేమంత్ ఇంకా కొంచెం ఒకసారి జాగ్రత్తగా వినాలి. సంజయ్. సంజయ్ సార్. రైట్, సంజయ్ చెప్పనా? Yes, సో sir. మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్ లో సింపుల్ గా ఎక్స్పెండిచర్ ఏంటంటే రెండే కేటగిరీస్, ఒకటి ప్రైమ్ కాస్ట్, రెండోది ఏంటి ఓవర్ హెడ్స్. ఓకేనా? Yes, sir. సంజయ్ వినబడుతుందా? Yes, sir. మరి చెప్పు, మరి ప్రైమ్ కాస్ట్ అంటే ఏమేంటి? Raw materials, direct expenses. డైరెక్ట్ మెటీరియల్స్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. Yes, sir. ఓకేనా? సో డైరెక్ట్ మెటీరియల్ కన్జ్యూమ్డ్, డైరెక్ట్ వేజెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఈ మూడింటిని కలిపి ఏమంటాం? ప్రైమ్ కాస్ట్. Prime cost. ఇంకో ప్రైమ్ కాస్ట్ అని హెడ్ పెట్టాడు, ఆ మూడింటిని కలిపి Yes, sir. టోటల్ రాశాడు. రైట్, ఇది మెటీరియల్, ఇది లేబర్, ఇది ఎక్స్పెన్సెస్, టోటల్ ఇస్ నోన్ యాజ్ ప్రైమ్ కాస్ట్. మెటీరియల్ కన్జ్యూమ్డ్ అంటే ఎంత మెటీరియల్ కన్జ్యూమ్ చేసామంటే ఏం చెప్తాం? ఓపెనింగ్ మెటీరియల్ ప్లస్ పర్చేజెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్ ఇస్ నోన్ యాజ్ కన్జ్యూమ్డ్. సంజయ్ అర్థమవుతుందా? Yes, sir. ఓపెనింగ్ మెటీరియల్ ప్లస్ పర్చేజ్ మైనస్ క్లోజింగ్ స్టాక్ ఇస్ నోన్ యాజ్ కన్జ్యూమ్డ్. లేదు ఇలాగే రాయాల్సిన అవసరం Yes, లేదు. sir. ఓపెనింగ్ స్టాక్ ఉంటే డెబిట్ చేస్తాం, ఇది ట్రేడింగ్ అకౌంట్ లాగే కదా. పర్చేజ్ చేస్తే డెబిట్ చేస్తాం, క్లోజింగ్ స్టాక్ ని క్రెడిట్ సైడ్ రాస్తాం. అలా మూడు రాసేది బదులు అన్నిటిని కంబైన్ చేసి ఏమన్నాడు వాడు? కన్జ్యూమ్డ్ అంటున్నాడు. సంజయ్ అర్థమైందా? మళ్ళీ ఒకసారి చెప్పనా? పర్వాలేదు అడుగు. సంజయ్ నాకు వాయిస్ అవ్వట్లేదు. నెక్స్ట్ పర్సన్ లిఖిత. సౌమ్య. సార్. రైట్, సౌమ్య విన్నావా ఇదంతా? విన్నాను సార్. రైట్, నువ్వు నాకు చెప్పు. సో రా మెటీరియల్ ని ట్రాన్సాక్షన్స్ ఏంటంటే ఓపెనింగ్ స్టాక్ ఉంటుంది రా మెటీరియల్ లో. మనం జనరల్ గా డెబిట్ చేస్తామా చేయమా? చేస్తాం సార్. లాస్ట్ ఇయర్ స్టాక్ ఇయర్ లో డెబిట్ చేస్తాం. అలాగే లాస్ట్ ఈ కరెంట్ ఇయర్ లో ఏమైనా పర్చేజ్ చేస్తే ఏం చేస్తాం? డెబిట్ చేస్తాం. డెబిట్ చేస్తాం సార్. క్లోజింగ్ స్టాక్ ఏం చేస్తాం? క్రెడిట్ చేస్తాం. ఎస్ సార్. సో ఇవి మూడు కలిపి ఒక దగ్గరే రాసి దాని పేరేంటి? రా మెటీరియల్ కన్జ్యూమ్డ్. రైట్, ఎంత కన్జ్యూమ్ చేసాం, ఎంత వాడామని అర్థం, అంతే కదా? ఎస్ సార్. రైట్, సో దాంతో పాటుగా డైరెక్ట్ వేజెస్, డైరెక్ట్ ఎక్స్పెన్స్ కలిపి వచ్చేదాన్ని ఏమంటాం? ప్రైమ్ కాస్ట్. సో ఈ ప్రైమ్ కాస్ట్ కి నేను ఇక్కడ మళ్ళీ చూడండి, ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ ఇది రాంగ్. నేను ఇక్కడ మిస్టేక్ జరిగింది. రాయల్టీ అండ్ హైట్ చార్జెస్ ఈ హెడ్ లో పడాలి. ఓకేనా? ఓకే సార్. ఏ హెడ్ అది? డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఓకే సార్. సో రాయల్టీ హైట్ చార్జెస్ అనేవి యూనిట్ బేస్ లో పే చేస్తాం కాబట్టి జనరల్ గా వాటిని డైరెక్ట్ ఎక్స్పెన్స్ అని అంటాం. ఒకవేళ అదే ఎక్స్పెండిచర్ యూనిట్ బేస్ లో పే చేయలేదు అనుకున్నా అవి కూడా ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అయిపోతాయి. ఓకే సార్. ఎందుకంటే ఏ ఎక్స్పెండిచర్ అయినా డైరెక్ట్లీ రిలేటెడ్ టు ప్రొడక్షన్ యాక్టివిటీ ఉంటే అది డైరెక్ట్ ఎక్స్పెన్స్.
ఎస్ సార్. ఒక రాయల్టీ అంటే ఏంటి? ఒక బుక్ ప్రొడ్యూస్ చేశాను అనుకో, వాడికి పెర్ బుక్ ఎంత పే చేయాలి? ఎస్ సార్. ఒక గూడ్స్ ప్రొడ్యూస్ చేశాను అనుకో, దానికి పర్మిషన్ తెచ్చుకోవడానికి ఒక యూనిట్ కి ఎంత పే చేయాలి? ఎస్ సార్. ఒక మిషనరీ హైర్ చేసుకుంటాను, మిషనరీ తెచ్చుకుని ఒక యూనిట్ ప్రొడ్యూస్ చేశాను అనుకో, ఆ మిషనరీకి హైర్ చార్జెస్ పర్ యూనిట్ బేస్ లో పే చేయాలి. ఎస్ సార్. అలా పే చేస్తే వాటిని మనం ఏమంటాం? డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటాం. ఎస్ సార్. ఓకేనా? సో ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్, యూ కెనాట్ సే ఇట్ ఇస్ ద ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్. రాయల్టీ అండ్ హైర్ చార్జెస్ ఆర్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఎక్స్పెన్సెస్. సో ఇది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఆర్ నోన్ యాజ్ ఓవర్ హెడ్స్. ఎస్ సార్. ఇండైరెక్ట్ ఇంకేదైనా, ఇండైరెక్ట్ మెటీరియల్, ఇండైరెక్ట్ లేబర్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ ఏదైనా సరే ఓవర్ హెడ్స్. ఎస్ సార్. సో ఇక్కడ మనం బెటర్ ఇక్కడ వర్డ్ ఏమని పెడదాం? ఓవర్ హెడ్స్. ఓవర్ హెడ్స్. సో ఇప్పుడు దీనిలో ఇండైరెక్ట్ మెటీరియల్ ఏమొస్తాయి? ఇండైరెక్ట్ మెటీరియల్ వస్తుంది, ఇండైరెక్ట్ వేజెస్ వస్తాయి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ వస్తాయి. ఎక్స్పెన్సెస్. ఎస్ మూడు సార్. కలిపితే ఓవర్ హెడ్స్ అని. ఈ ఓవర్ హెడ్స్ ని ప్రైమ్ కాస్ట్ కి యాడ్ చేస్తే వచ్చేది ఏంటన్నా? టోటల్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్. ఎస్ సార్. మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ ఫ్యాక్టరీ కాస్ట్. ఓకే సార్. మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ ఫ్యాక్టరీ Factory కాస్ట్. cost. ఎందుకంటే దీస్ ఆర్ ఆల్ ద ఇంకర్డ్ ఇన్ ఫ్యాక్టరీ. ఎస్ సార్. సో ఇవన్నీ ఖర్చులు కూడా ఫస్ట్ మనం ఎవరి మీద ఖర్చు పెడతాం? ఓపెనింగ్ డబ్ల్యూఐపీ. ఎస్ సార్. సో ఓపెనింగ్ డబ్ల్యూఐపీ మీద మెటీరియల్ ఖర్చు పెడతాం, లేబర్ ఖర్చు పెడతాం, ప్రొడ్యూస్ చేస్తాం. ఎస్ సార్. మళ్ళీ ఇంకా కొత్తవి ప్రొడ్యూస్ చేస్తాం. ఈ రెండులో కొన్ని పెండింగ్ ఉండిపోతాయి, దాన్ని ఏమంటాం? క్లోజింగ్ డబ్ల్యూఐపీ. క్లోజింగ్ డబ్ల్యూ. రైట్ నా? ఎస్ సార్. ప్రొడ్యూస్ అయ్యి ఫినిష్ అయిన అన్ని కూడా ఏ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాం? ట్రేడింగ్ అకౌంట్. ఓకేనా? ఎస్ సార్. రైట్. కొన్నిసార్లు ఇక్కడ ఒక అడిషనల్ పాయింట్ అని అబ్జర్వ్ చేయాలి. దీని గురించి ఇన్ డీటెయిల్ గా మనం నెక్స్ట్ లెవెల్ కాస్టింగ్ సబ్జెక్ట్ లో నేర్చుకుంటాం, కానీ బట్ బేసికల్ గా నేర్చుకోవాలి. ఓకే సార్. గూడ్స్ ప్రొడ్యూస్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ Yes, sir. ప్రొడక్షన్ లో షుగర్ కేన్ వాడతాం కదా మనం. ఎస్ సార్. సో షుగర్ కేన్ నుంచి మనకి యాక్చువల్ గా షుగర్ ప్రొడ్యూస్ అవుతుంది, అలాగే మొలాసిస్ ప్రొడ్యూస్ అవుతుంది. ఎస్ సార్. మౌలి. వేస్ట్ మెటీరియల్ కింద తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడర్ చేయొచ్చు. ప్రొడక్షన్ యాక్టివిటీలో మెయిన్ ప్రొడక్ట్ తో పాటుగా సైడ్ కొన్ని ప్రొడక్ట్స్ కూడా ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. అవును సార్. దే ఆర్ హ్యావింగ్ ఎ లెస్ మార్కెట్ వాల్యూ వెన్ కంపేర్ టు ద మెయిన్ ప్రొడక్ట్. మెయిన్ ప్రోడక్ట్. ఎస్ సార్. వాటిని మనం అంటామన్నా బై ప్రొడక్ట్స్ అంటాం. ఎస్ సార్. ఒకవేళ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీలో బై ప్రొడక్ట్ ప్రొడ్యూస్ అయింది అనుకో, ఎస్ సార్. దాన్ని అది క్రెడిట్ కదా, ఇన్కమ్ కదా, నాకు ప్రొడ్యూస్ అయితే దాన్ని అమ్మగలను కదా నేను. ఎస్ సార్. దాన్ని అమ్మినప్పుడు వచ్చే డబ్బుల్ని ప్రొడక్ట్ కాస్ట్ నుంచి మైనస్ చేయాలంటే దాన్ని క్రెడిట్ చేయాలి. ఓకే సార్. సింపుల్ అని ఏం చెప్తాను చూడు. నేను ప్రైమ్ కాస్ట్ ప్లస్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్, సారీ ఓవర్ హెడ్ కాస్ట్ రెండు కలిపి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఒక 1000 రూపాయలు ప్రొడ్యూస్ చేశాను. ఓకే సార్. ఒక యూనిట్ ని 1000 రూపీస్ ఖర్చు పెట్టి ప్రొడ్యూస్ చేశాను. ఓకే సార్. ఈ యూనిట్స్ ప్రొడ్యూస్ చేసే ప్రొసీజర్ లో భాగంగా నాకు ఇంకొక సైడ్ మెయిన్ ఇంకొక బై ప్రోడక్ట్ ఒకటి వచ్చింది. ఓకే సార్. దీన్ని 50 రూపీస్ కి అమ్మగలను మార్కెట్ లో. ఓకే సార్. అంటే అప్పుడు మెయిన్ ప్రోడక్ట్ ని ప్రొడ్యూస్ చేయడానికి ఖర్చు ఎంత అవుద్ది? 950. నాకైతే 950 కదా. 15 తీసుకెళ్ళి అమ్మేస్తే ఆ డబ్బులు కూడా నేను కాస్ట్ లో తగ్గించచ్చు కదా. ఎస్ సార్. సో నేను మెయిన్ మన కస్టమర్ కి 950 కి సేల్ చేశాను అనుకోనా, సేల్ చేయాలంటే 15 మైనస్ చేయాలి కదా కాస్ట్ లోంచి. ఎస్ సార్. కాస్ట్ అంతా డెబిట్ చేస్తావు, మైనస్ చేయాలి డెబిట్ సైడ్ వస్తావు. క్రెడిట్ సైడ్. సో సేల్ ఇన్కమ్ కింద క్రెడిట్ చేసినా, లేదు అంటే డెబిట్ లో నుంచి డైరెక్ట్ గా మైనస్ చేసినా పర్వాలేదు. ఓకే సార్. మైనస్ చేశాక మిగిలిందే ట్రేడింగ్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాం. దిస్ ఇస్ కాల్డ్ బ్యాలెన్స్ ఫిగర్ గూడ్స్ ప్రొడ్యూస్డ్. ఓకే సార్. రైట్ అన్న? దిస్ ఇస్ ద ఫార్మాట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్. సో అబ్జర్వ్ చేయండి. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. రైట్ అన్న? రేపు క్లాస్కి వచ్చినప్పుడు ఒక్కసారి మళ్ళీ అందరూ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్ నేను చెప్పిన థియరీ అబ్జర్వ్ చేస్తూ, రైట్ అన్న ఒకసారి ఫార్మాట్ చూసుకుని ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి నీట్ గా రాసుకుని నెక్స్ట్ క్లాస్ లో అడగండి. సో డౌట్స్ క్లారిఫై చేసుకున్న తర్వాత మనం వీటి మీద సమ్స్ ని సాల్వ్ చేద్దాం. రైట్ అన్న? ఎవరికైనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. రైట్ అన్న? థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాం.